హల్లెలూయా హల్లెలూయా. దైవిక జ్ఞానం, దేవుని జ్ఞానం మన జీవితంలో లేకపోతే మనం నిజముగా అంధవిశ్వాసులాగా మారుతాం. మన జీవితం ఏ విధముగా ఉంటుందంటే, రెండు పడవల మీద మన రెండు కాళ్ళు వేసుకొని ప్రయాణం చేసినట్లు ఉంటుంది మన జీవితం. అంటే మన రెండు కాళ్ళు రెండు పడవల మీద వెళుతున్నాయంటే ఏ విధంగా వెళతాయి? వాటి యొక్క లక్ష్యం ఏమిటి? ఎక్కడో చోట ఒక పడవ ఇంకొక దారి, ఇంకొక పడవ ఇంకొక దారి వెళుతుంది. మనం ఎటు కాకుండా ఆ నీటిలో మునిగిపోతాం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో రెండు పడవల మీద వేసేటటువంటి జీవితం కాదు. ఎందుకని మనమందరం మన దేవుని మాత్రమే ఆధారపడాలి, ఆ ప్రభువునే సేవించాలి. ఇప్పుడు మనందరం పాడి ఉన్నాం, నేనును నా కుటుంబమును దేవుని మాత్రమే సేవింతును. మరి ఎందుకు కొన్ని సందర్భాల్లో దేవునికి దూరమైపోతూ జీవిస్తున్నాం? ఎందుకు వ్యక్తిగతముగా వేరే 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 విశ్వాసాలకు మనం లోనవుతున్నాం? అంటే నా దేవుడు నాకు చేసేటటువంటి మేలును నేను గ్రహించటం లేదు. నన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనను నేను కనుగొనలేదు. అందుకే ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు, ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారు, ఏ డిసైపుల్ ఈస్ నాట్ ఓన్లీ నో ఇంటలెక్చువల్లీ అండ్ గ్రాస్ప్ కాన్సెప్చువల్లీ. అంటే మనం ఏదో దేవుని గురించి వింటమే ఇంటలెక్చువల్గా, బుద్ధిపూర్వకముగా, అదేవిధంగా వాళ్ళు వీళ్ళు ప్రసంగాలు అక్కడెక్కడ చెప్పినప్పుడు దేవుని గురించి వింటమే. కానీ ఏ డిసైపుల్ నాట్ ఓన్లీ నో గ్రాస్ప్, నాట్ ఓన్లీ నో ఇంటలెక్చువల్లీ, గ్రాస్ప్ కాన్సెప్చువల్. అంటే కాన్సెప్ట్, గాడ్ ఈస్ దేర్, దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే అని ఏదో వేరే వేరే వాళ్ళ నుండి విని మనం గ్రహించడం కాదు. నాట్ ఓన్లీ గ్రాస్ప్ ఆర్ కాన్సెప్చువల్లీ, అంటే బుద్ధిపూర్వకంగా తెలుసుకోవడమే కాదు, బట్ ఏ డిసైపుల్ హ్యాస్ టు సీ అండ్ టు నో అండ్ టచ్ అండ్ ఎక్స్పీరియన్స్. అంటే గురువు యొక్క అనుభవాన్ని, ఆయనను చూసి, ఆయనను తాకి, ఆయనను అనుభవించి జీవించనే తప్ప ఒక మంచి శిష్యుడుగా మనము అవ్వలేమని మరి ఆధ్యాత్మిక పితామహులు అంటూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, అందుకే ఇక్కడ చూడండి, ఈ యొక్క శిష్యుల యొక్క జీవిత ప్రయాణం, వారి యొక్క విశ్వాస జీవితం, వారి జీవితాల్లో కూడా ఎన్నో అలజడులకు లోనైనటువంటి జీవితమే. వారు ఒక మనుషులే. క్రీస్తు ప్రభు వారిని పిలిచినప్పుడు, పేతురు, యోహాను, యాకోబు, మీ యొక్క వలలను విడిచిపెట్టి నన్ను అనుసరింపుడు అని వారు క్రీస్తును అనుసరిస్తూ క్రీస్తు ప్రభు యొక్క జీవితం ఏంటి? దైవరాజ్యాన్ని బోధించడం, స్వస్థతలు దయచేయడం, అద్భుతాలు చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళకి కంటికి కనపడుతూనే ఉన్నాయి. కానీ ప్రియులారా, ఎప్పుడైతే క్రీస్తు ప్రభు తాను శ్రమలను అనుభవిస్తాను, ఇదిగో మనుష్య కుమారుడు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి మరణిస్తాడు అని చెప్పినప్పుడు వారి జీవితాల్లో ఒక అలజడి. సాక్షాత్తు పేతురు గారే, ఇదిగో పేతురు ఆయనకు దగ్గరగా ఉన్నటువంటి ఒక శిష్యుడు, ఆయనతో పాటు ఉన్నటువంటి వాడు. పేతురు గారు ఏమన్నాడు? ప్రభు, నేను ఎన్నడూ నేను నిన్ను మాత్రం ఎప్పుడు మరువను అన్నటువంటి వాడు 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఎరుగనని 3 సార్లు బొంకుతూ ఉన్నాడు. సాక్షాత్తు క్రీస్తు. అంటే ప్రియులారా, క్రీస్తును అనుసరించేటటువంటి వారు, నిజమైనటువంటి వారు, వారి జీవితాల్లో వారికి ఎప్పుడు ఈ అద్భుతం, ఈ యొక్క నిజమైనటువంటి నమ్మకం, విశ్వాసం, నిజముగా ఈ యొక్క పేతురు గారు చెప్పేటటువంటిది, నీవు నిజముగా సజీవుడైనటువంటి దేవుని కుమారుడివి అని ఇప్పుడు ఆయనకి ఆ యొక్క అనుభవం, ఆ అద్భుతం వారికి జీవితాల్లో కలిగింది. ప్రియులారా, వ్యక్తిగతముగా పేతురు గారు ఆయనను కళ్ళారా చూసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు నిజమే. ఇదిగో ఆయన చెప్పినటువంటి మాటలు, నేను 3 రోజుల తరువాత మరలా ఉత్థానమవుతాను అని చెప్పినప్పుడు ప్రియులారా, చూడండి, ఈ పేతురు గారు
ఆ క్రీస్తు ప్రభు యొక్క జీవిత విధానాన్ని కనులారా చూసి కనులారా అనుభవించి తెలుసుకున్నటువంటి పేతురు గారు క్రీస్తుని గురించి బోధిస్తున్నప్పుడు ఎంతమంది క్రీస్తు వైపుకు విశ్వసించబడ్డారు, అలాగే క్రైస్తవులుగా వారు క్రీస్తును అనుసరించేటటువంటి వారిగా వారు ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనందరికీ ఒక దేవుని గురించి ఉన్నటువంటి జ్ఞానం ఉంది. అది సత్యమైనటువంటిది. అది మన జీవితాల్లో దాన్ని ఎవరు కూడా ఈ లోకములో నుండి తీసివేయనటువంటిది. ఏమిటి? పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుడు, అతని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుని నేను విశ్వసిస్తున్నాను. ఈ ముగ్గురు వ్యక్తులైనను ఈ ముగ్గురు వ్యక్తులు ఒకరే త్రిత్వైక సర్వేశ్వరుడు, ఏక సర్వేశ్వరుడై ఉన్నారు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఆదిలో ఈ యొక్క లోకమంతటిని మానవుని సృష్టించి ఆయన రూపాన్ని తన ఏకైక కుమారుని ద్వారా ఈ లోకానికి బయలుపరిచి ఆ ప్రభు ఇదిగో నేను దేవుని స్వరూపాన్ని, దేవుని యొక్క కుమారుని అని ఆయన ఈ లోకంలో రుజువు చేసుకుని ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇదిగో నేను మిమ్మల్ని ఎన్నడను విడిచిపెట్టను అని పవిత్రాత్మను తల్లి శ్రీసభ మీద ఆయన నింపడం ద్వారా ఈరోజు ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడని ఆ వాక్కు రూపంలో ఉన్నటువంటి దేవుడు, అలాగే మనుష్యావతారం ఎత్తినటువంటి క్రీస్తు ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం తల్లి శ్రీసభలో మన మధ్య ఉంటున్నారు. ఇది మన క్రైస్తవ విశ్వాసం. నేను పోయిన ఆదివారం వచ్చినప్పుడు కూడా మీకు చెప్పినాను. ఆ ప్రశ్న మళ్ళీ మిమ్మల్ని అడిగితే అందరూ చెప్తారనుకుంటా. ఏమిటి మన క్రైస్తవ విశ్వాస జీవితానికి మూలాధారం? క్రీస్తు పునరుద్ధారం. చప్పట్లు పెట్టుకోండి అందరూ. క్రీస్తు మరణించి పునరుద్ధారం అవ్వకపోతే ఈనాడు క్రైస్తవత్వం అనేటువంటిది లేదు. ప్రియులారా, క్రీస్తును అనుసరిస్తున్నామంటే అదే ప్రియులారా, ఆ ఉత్థాన క్రీస్తు మరి యొక్క మహిమార్థమైనటువంటి శరీరంతో మన మధ్యలో పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అలాగే దివ్య సప్రసాద రూపములో మన మధ్య నిమగ్నులై మరుగై మన సన్నిధిలో మనతో వాసము చేయడానికి మనలోనికి వస్తున్నారు ప్రియులారా. ఇది మనం విశ్వసించేటటువంటి ఆ దేవుని. కాబట్టి ఈ యొక్క విశ్వాస జీవితంలో